హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మనకి స్విమ్స్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి అలానే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో స్విమ్స్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఇంకా అలానే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ డిఫరెన్స్ ఏంటి, అలానే స్విమ్స్లో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో అప్లై చేసుకోవచ్చా, సో దాంతోపాటు స్విమ్స్లో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా అలానే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎన్ని సీట్లు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి స్విమ్స్ నోటిఫికేషన్ వచ్చేసి స్విమ్స్లో ఉన్న బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అనమాట. అంటే బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ బీపీటీ కాలేజీలకు సంబంధించి వాడి వరకు మాత్రమే మనకు ఆ నోటిఫికేషన్ అనమాట. అంటే మనకి స్విమ్స్లో ఉన్న ఆ పర్టికులర్ సీట్లకు మాత్రమే మనకి కౌన్సిలింగ్ అనేది. ఇంకా మనకి స్విమ్స్లో మొత్తం మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి 100 సీట్లు ఉన్నాయి. అలానే బీపీటీకి వచ్చేసి మనకి 50 సీట్లు ఉన్నాయి. ఇంకా బీఎస్సీ ఏహెచ్ఎస్కి వచ్చేసి మనకి 78 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు మనకి పారామెడికల్కి సంబంధించి ఒక్కో కోర్సుకి మనకి ఇన్ని సీట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి మొత్తం మనకి పారామెడికల్కి సంబంధించి 10 కోర్సులు ఉన్నాయి. 10 కోర్సులకు సంబంధించి ఒక్కో కోర్సుకి ఇన్ని సీట్లు అయితే మనకి ఇచ్చారనమాట. ప్రజెంట్ మనకి ఇప్పుడు జరుగుతున్న స్విమ్స్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఈ ఇన్ని సీట్లకు మాత్రమే అనమాట. టోటల్గా మనకి స్విమ్స్ యూనివర్సిటీలో మనకి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్కి వచ్చేసి మనకి టోటల్గా 306 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు జరుగుతున్న ఈ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఇన్ని సీట్లకు మాత్రమే అనమాట. కాబట్టి ఎవరైతే స్విమ్స్కి అప్లై చేస్తారో ఇంకా అప్లై చేయాలనుకుంటారో మీరు అందరూ కూడా ఇది గమనించి ఇన్ని సీట్లలో మీ ర్యాంకును బట్టి మీ మెరిట్ని బట్టి మీకు సీట్ వస్తుందో మీరు గమనించి మీరు అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ తీసుకుంటే ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి మన స్టేట్ వైజ్గా ఉన్న అన్ని కాలేజెస్లో బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్లో అడ్మిషన్స్ కోసం అనమాట. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ సైట్లో మాత్రం రిజిస్టర్ చేసుకోండి. ప్రజెంట్ దీనికి సంబంధించి మనకి ఇంకా డేట్ అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తే వెంటనే అప్డేట్ చేస్తాను. అలానే ఆల్రెడీ స్విమ్స్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు మళ్ళీ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మనకి స్విమ్స్కి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధం లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన స్టేట్లో ఉన్న అన్ని బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ సంబంధించి అన్ని కాలేజీలు కూడా అంటే ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్నీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కిందకి వస్తాయి. కానీ స్విమ్స్ మొత్తం అదే సపరేట్గా ఉంటుంది. ఓన్లీ స్విమ్స్ యూనివర్సిటీ మాత్రమే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కింద లేదనమాట. మిగతా అన్నీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కిందకి వస్తాయి. ఎవరికైతే స్విమ్స్ కాకుండా మిగతా మన స్టేట్లో ఉన్న ఏ కాలేజీలో అయినా మీకు సీట్ రావాలనుకుంటే మీరందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. మనకి ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి స్విమ్స్ యూనివర్సిటీ అలానే మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి డిఫరెన్స్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.